యోనా చేసింది ఏంటి? దేవుడు చెప్పారు, ఐ వాంట్ యూ టు గో టు నినివే అని చెప్పారు. కానీ ఆయన ఏం చేశారు? ఆయన దేవుడి మాట వినకుండా ఆయన యొక్క డైరెక్షన్ తీసుకొని, ఆయన సొంతంగా డిసిషన్ తీసుకొని ఆయన వేరే దారిలో వెళ్దామని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశారు? దేవుడు ఆ రోజు ఒక చేపను వాడారు ఆయనకి పాఠం నేర్పించడానికి. ఆయన నీటిలో పడిన తర్వాత ఆ చేప తన్ని మింగేస్తే ఎన్ని రోజులు ఉన్నారు? 3 రోజులు 3 రాత్రులు గడిపారు. ఆ గడిపిన సమయంలో ఏం జరిగింది? దేవుడు ఆయనతో మాట్లాడారు. ఆయన రిపెంట్ అయ్యారు, నన్ను క్షమించమని కోరుకున్నారు. అలాగే మనం చూసినట్టయితే సౌలుతో కూడా అదే చేశారు. చాలా ఎడమెంట్ గా, గర్వంగా నేను చేసిందే కరెక్ట్, దేవుని యొక్క నాకు ఒబీడియన్స్ అవసరం లేదు, నాకు ఇంకెవరు చెప్పక్కర్లేదని వెళ్తూనే ఉన్నారు, జనాల్ని చంపుతూనే ఉన్నారు. అప్పుడు ఏం చేశారు? దే వాజ్ బ్లైండ్నెస్, ఆయన గుడ్డివారు అయిపోయారు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆయన వినడం ప్రారంభించారు. ఆ సమయంలో మళ్ళీ దేవుడు ఆయనతో మాట్లాడారు. అక్కడ మాట్లాడిన తర్వాత ఆయన సత్యమేదో తెలుసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ ఆయన జీవితాన్ని మార్చుకున్నారు. ఎవ్రీబడి ఆర్ స్టార్టింగ్ ఓవర్. ఈ రోజు కూడా నువ్వు మార్చుకోవాలి అని అనుకుంటే ముందుగా నువ్వు గ్రహించాలి. అక్కడ జరిగింది ఏంటంటే వారిద్దరికి గ్రహించారు వాళ్ళు. మీరు అది గ్రహించి ఆయన యొక్క మాట విని ఆయన మీకున్న ప్రణాళిక మీరు అర్థం చేసుకున్న తర్వాతే మీకు కావాల్సిన ఆశీర్వాదం మీకు దొరుకుతుంది, మీకు కావాల్సిన సంతోషం మీకు దొరుకుతుంది.